ఒకరిది ప్రజాబలం, మరొకరిది అధికార బలం. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజాబలాన్ని కలుపుకుంటే అధికార బలం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ రెండు బలాల మధ్య ఒక రేంజ్ లో వార్ సాగుతోంది. పీక్ స్టేజ్ కి చేరకముందే ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన ఆ మంత్రి చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించాయా? అక్కడి సైకిల్ పార్టీ నాయకులు శాంతించారా? అన్నింటినీ మౌనంగా భరిస్తున్న ఆ యువ నాయకుడి మధ్యలో ఏముంది? అసలక్కడ ప్రజాబలం ఎవరిది, అధికార బలం ఎవరిది? దోస్తుల మధ్య గొడవలు వైసీపీకి అక్కడ అడ్వాంటేజ్. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో ఏం చేశామన్నది వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటు వైసీపీ కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందంటూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రెండు కార్యక్రమాలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంటే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం సీన్ వేరేలా కనిపిస్తోంది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు ఇక్కడ కనిపించడం లేదు. వైసీపీ సైలెంట్గా ఉంటే టీడీపీ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ ప్రజా బలం గొప్పదా, అధికార బలం గొప్పదా అన్న దానిపై అంతర్గతంగా పెద్ద సంఘర్షణే జరుగుతోంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఇక్కడ ప్రజాబలం ఎవరిదంటే తెలుగుదేశం పార్టీది, అధికార బలం ఎవరిదంటే బీజేపీది. ధర్మవరం నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న ప్రాంతం. కొన్నిసార్లు పార్టీ ఓడిపోయినా చెక్కు చెదరని ఓటు బ్యాంక్, పార్టీ కోసం దేనికైనా సిద్ధపడే క్యాడర్ ఇక్కడ కనిపిస్తుంది. అలాంటి చోట నామమాత్రపు ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ గత ఎన్నికల్లో గెలిచింది. యువనాయకుడు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్కి రావాల్సిన టికెట్ పొత్తులో భాగంగా బీజేపీ నేత సత్యకుమార్కు వచ్చింది. అప్పట్లో దీనిని టీడీపీ క్యాడర్ బలంగా వ్యతిరేకించినా శ్రీరామ్ అందరికీ సర్ది చెప్పారు. సత్యకుమార్ గెలుపు బాధ్యతని తన భుజాన వేసుకున్నారు. దీంతో టీడీపీ క్యాడర్ కూడా బీజేపీకి గెలుపు కోసం పనిచేస్తుంది. ధర్మవరంలో కేతిరెడ్డి లాంటి బలమైన నాయకుడిని ఓడించడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఏమాత్రం ఓటు బ్యాంకు లేని బీజేపీ నుంచి, పైగా ధర్మవరంతో సంబంధం లేని సత్యకుమార్ సంచలన విజయం సాధించారు. ధర్మవరంలో బీజేపీ విజయం రాష్ట్రంలో అందరికీ ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఈ గెలుపు వెనుక ముందు కనిపించేది పరిటాల శ్రీరామే. ఎన్నికల సమయంలో ఎంతో సఖ్యతగా కనిపించిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఇక్కడ మూడు దారుల్లో వెళుతున్నాయి. సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలిచాక అదృష్టం కలిసొచ్చి మంత్రి కూడా అయ్యారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ బలం పెరిగింది. వైసీపీ టీడీపీ నాయకులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు సత్యకుమార్ ధర్మవరానికి చాలా దూరంగా విజయవాడ కేంద్రంగా పాలన సాగిస్తున్నారు. ధర్మవరంలో మంత్రి కార్యాలయ ఇన్ఛార్జి అనే కొత్త పదవి తీసుకువచ్చి జిల్లాకు ఏమాత్రం సంబంధం లేని హరీష్ బాబుని అక్కడ కూర్చోబెట్టారు. ఇక అప్పటి నుంచి టీడీపీ బీజేపీ మధ్య వార్ మొదలైంది. సత్యకుమార్ గెలిచినా టీడీపీ హవా ఉంటుందనుకుంటే టీడీపీ క్యాడర్ని బీజేపీ నాయకులు పూర్తిగా తొక్కిపెట్టారు. స్టోర్ డీలర్ల దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పని దాకా ఎక్కడా టీడీపీని ఎంటర్ కానివ్వకుండా చేశారు. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడితే తీరా అధికారంలోకి వచ్చాక మనకేంటి కర్మ అంటూ టీడీపీ క్యాడర్ నలిగిపోతుంది. వైసీపీ టీడీపీల నుంచి బీజేపీలోకి వెళ్లిన నలుగురు నాయకులు పెత్తనం టీడీపీ నాయకులను మరింత ఉడికిస్తోంది. పరిటాల శ్రీరామ్ లాంటి నేతను కూడా పక్కన పెట్టి అన్ని కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు. సత్యకుమార్ అప్పుడప్పుడు గెస్ట్గా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలు చూసుకొని వెళుతుంటే లోకల్గా పరిస్థితి మాత్రం పూర్తిగా చేయి దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. ధర్మవరం క్యాడర్ పరిస్థితి గురించి శ్రీరామ్ ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో వైరం పెట్టుకోలేక మౌనంగా ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేల్లో టీడీపీ క్యాడర్ ఎంతలా ఇబ్బంది పడుతోందో, ఎంతగా ఆగ్రహంతో రగిలిపోతోందో అధిష్టానం దృష్టికి అటు మంత్రి సత్యకుమార్ వరకు వెళ్ళింది. ఏడాది తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. ఏదైనా జరగరానిది జరగకముందే దీనిని సెట్ చేసుకోవాలని శ్రీరామ్తో పాటు అన్ని మండలాల టీడీపీ ముఖ్య నాయకులతో సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. విజయవాడ కేంద్రంలో నేతలందరితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ మీటింగ్లో టీడీపీ నాయకులు తాము ఇన్నాళ్లు పడ్డ ఇబ్బందులతో పాటు ఇదిలాగే ఉంటే రానున్న రోజుల్లో జరగబోయేదేంటో కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ధర్మవరం పరిస్థితుల గురించి మీకేం తెలుసని అక్కడ కొందరికి బాధ్యతలు ఇచ్చారు. ఎవరో 3-4 స్వార్థ ప్రయోజనాల కోసం మీ వెంట తిరిగి తప్పుదారి పట్టిస్తుంటే మాట్లాడకపోతే ఎలాగని సూటిగానే చెప్పాల్సినవి చెప్పేశారు టీడీపీ నేతలు. ఇవన్నీ విన్న సత్యకుమార్ పరిస్థితులన్నీ సెట్ చేసుకుందామని, ఇక నుంచి కలిసి పనిచేద్దామని సూచించినట్టు సమాచారం. ఈ మీటింగ్ తర్వాత టీడీపీ ఆలోచనేంటో అంతు చిక్కడం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ మౌనం దేనికి దారి తీస్తుందో తెలియడం లేదని పార్టీలో చర్చ నడుస్తోంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా నిర్వహించని శ్రీరామ్ ఈ మీటింగ్ తర్వాత కాస్త దూకుడుగా కనిపిస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గమంతా విస్తృతంగా నిర్వహించడంతో పాటు పార్టీ పదవులు కూడా ఇచ్చేసి స్థానిక సమరానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 4-5 నెలల్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని మళ్లీ యాక్టివ్ చేసే పనిలో శ్రీరామ్ కనిపిస్తున్నారు. ఈలోపు బీజేపీ నాయకులు కలిసొస్తే ఓకే, లేదంటే మన దారిలో మనం వెళ్దామన్న ఆలోచన కూడా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీలో కొందరు నాయకుల తీరుతో మంత్రి నిందలు పడాల్సి వస్తోందనే మాట కూడా బలంగానే వినిపిస్తోంది. సత్యకుమార్ నేరుగా ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ కాకపోవడం, ఆయన స్థానికంగా లేకపోవడం, మరొకరికి పెత్తనం ఇవ్వడం, ఇలాంటి అనేక తప్పిదాలు కూడా ప్రత్యేకంగా చర్చకొస్తున్నాయి. ఏదేమైనా స్థానిక సమరంలోపు బీజేపీ, టీడీపీ మధ్య అంతర్గత వార్ తగ్గకపోతే ఆ ఎన్నికల్లో మిత్రపక్షాలే ప్రత్యర్థులా కత్తులు దూసుకునే పరిస్థితులొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్నట్లుంది సిచ్యువేషన్. అదే జరిగితే వైసీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా కనిపిస్తోంది.